సో కమర్షియల్ కంటిన్యూ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం నిన్న ఒక్కరోజే 83 లక్షల బుకింగ్లు అయినాయట. 1.34 లక్షల ఇండక్షన్ స్టవ్ల అమ్మకాలు. రేపు ఎల్లుండి ఎల్పిజి నౌకలు. నిన్న కూడా ఒక 2 నౌకలు ఏవో వచ్చినట్టుగా ఉన్నాయి. సో ఇండక్షన్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో ఈ స్టవ్స్ ఏవైతే అవి అమ్మేటువంటి షాపులంతా కూడా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. చాలా షాపులలో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా అయిపోయింది ఇండక్షన్ స్టవ్లు ఏవైతే ఉన్నాయో. ఎందుకు అంటే గ్యాస్ లేకపోతే ఏమవుతుంది, నేరుగా ప్లగ్ దాంట్లో పెట్టేయాలి, కరెంట్ తోటి నడిచేది కాబట్టి ఇక దీనికి గ్యాస్ లేకపోయినా కానీ ఇబ్బంది ఉండదు అన్నటువంటి ఒక ఆలోచనతో చాలామంది ఇండక్షన్ స్టవ్లు చాలామంది ఉన్నారు. దాదాపుగా 1.3 లక్షల ఇండక్షన్ స్టవ్లు అమ్మకమైనాయట. ఇది ఈ ఒక వారం 10 రోజులలోనే. ఇక కమర్షియల్కి ఎట్లాంటి ఇబ్బంది లేదట. వారం రోజులుగా కమర్షియల్ సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా సడలించింది. ఆ గ్యాస్ బండలు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చని ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వివరించారు. తెలంగాణ సహా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమర్షియల్ వినియోగానికి గ్యాస్ సిలిండర్లను సిద్ధంగా ఉంచామని, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటిని పంపిణీ చేసుకోవచ్చని కేంద్రం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. తెలంగాణతో పాటు మిగతా ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికి కూడా మరి వీటిని ఉన్నటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవచ్చు, కమర్షియల్కు ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు వారం రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల చుట్టూ అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఇక తమకు గ్యాస్ దొరకదేమోననే భయంతో అనేకులు ఇంట్లో ఒక గ్యాస్ బండ రెడీగా ఉన్నా మరో దాని కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. గృహ వినియోగానికి ఎల్పిజి సరఫరా అందుబాటులో ఉంచినప్పటికీ భయంతో ఎక్కువ మంది బుకింగ్లు రావడంతో ఎక్కువ మొత్తంలో బుకింగ్ రావడంతో డెలివరీ ఆలస్యం అవుతున్నది. మరోవైపు గ్యాస్ కొరతతో కేంద్రం కమర్షియల్ సిలిండర్లను నిలిపివేసింది. ఈ నిర్ణయం చిన్న చితక వ్యాపారస్తులను దెబ్బతీయగా డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ కూడా అయిపోతుందనే భయం అందరినీ వెన్నాడింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా వినియోగించుకోవచ్చని, ఆ గ్యాస్ బండ కూడా అందుబాటులో ఉన్నాయని ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వివరించారు. అయితే మొత్తం చాలామంది కమర్షియల్కు కొంత కొరుతున్నది, కమర్షియల్ గ్యాస్లను కూడా సప్లై చేయలేదు. కేంద్రం విధించినటువంటి కొన్ని ఆంక్షల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్లన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. సో ఇంట్లో వాడేటువంటి గ్యాస్ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ ఎల్పిజి, సో డొమెస్టిక్ కూడా ఇబ్బంది ఉంటుంది కావచ్చు అని చెప్పేసి చాలామంది ప్రజలు ఆందోళన పడ్డారు. ఇప్పుడు దానికి ఇబ్బంది లేదు, దీనికి కూడా ఇబ్బంది లేదు, మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవాటి నుంచి మళ్ళీ యథావిధిగా కొంత హోటళ్ళు కానీ హాస్టల్ కానీ నడిచేటువంటి అవకాశమే ఉన్నది. మొత్తానికి సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మొత్తం ఈ వాడుకోవచ్చు అని చెప్పేసి ఆమె కూడా చెప్పడం జరిగింది. వినియోగానికి సిలిండర్ గ్యాస్లను సిద్ధంగా ఉంచామని, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటిని పంపిణీ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సింగిల్ డేలో 83 లక్షల బుకింగ్లు అయినాయట. ఎల్పిజి సరఫరా విషయంపై ప్రభుత్వానికి ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గ్యాస్ స్టాక్ అయిపోయినట్టు నమోదు కాలేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వివరించారు. ప్రజల్లో భయంతో ముందస్తుగా బుకింగ్లు చేసుకునే పరిస్థితి పెరుగుతుండడం పెద్ద సమస్యగా మారింది. నిన్న ఒక్కరోజే 83 లక్షల గ్యాస్ బుకింగ్లు జరిగాయని, అందుకే రీఫిల్లింగ్కు వ్యవధిని నిర్ణయించామని, నగర ప్రాంతాల్లో ఎల్పిజి సిలిండర్ రిఫిల్ కోసం కనీసం 20 రోజుల గ్యాప్, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తిని 31% అధికంగా పెంచామని తెలిపారు. ఎల్పిజి సరఫరాలో అంతరాయం ఎదుర్కొంటున్న వాణిజ్య వినియోగదారులు పిఎన్జికి అంటే పైప్ నేచురల్ గ్యాస్ కనెక్షన్కి మారాలని సూచించడం జరిగింది. దీనికోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి సాధ్యమైన చోట్ల అర్హులైన వినియోగదారులకు త్వరగా పిఎన్జి ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు. వినియోగదారులు కోరిన కొన్ని రోజుల్లోనే ఎల్పిజి నుంచి పిఎన్జికి మార్పు ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా చెప్పారు. ఏది పిఎన్జి అంటే పైప్ నేచురల్ గ్యాస్ కనెక్షన్, అంటే పైప్ తోటి గ్యాస్ సరఫరా అవుతుంది కదా. సో అటువంటి వాటికి మారితే ఈ ఎల్పిజితో పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళని కూడా ఇది ఎల్పిజి నుంచి పిఎన్జికి మార్పుకి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి నిన్న వాళ్ళు గ్యాస్ ఏజెన్సీలతోటి సమావేశంలో వాళ్ళు చర్చించడం జరిగిందట. ఒక్కరోజే 1.3 లక్షల ఇండక్షన్ స్టవ్ల సేలట. ఒక్కరోజులనే గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 1.34 లక్షల ఇండక్షన్ స్టవ్లు అమ్ముడయ్యాయి.
మార్కెట్ చరిత్రలో ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరగడం ఇదే తొలిసారని వ్యాపార వర్గాలు తెలిపాయి. డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే చాలా చోట్ల షాపుల ముందు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం ఫిజికల్ స్టోర్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లో కూడా ఇండక్షన్ స్టవ్లకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. నో స్టాక్ బోర్డులుగా ఇండక్షన్ స్టవ్లకి నో స్టాక్ బోర్డులు పెట్టినట్ట. అంటే ఎవరైనా వచ్చేటువంటి కస్టమర్కి లోపలికి రాకుండానే ముందుగానే ఇక్కడ లేవు, మీరు అనుకున్నటువంటి ఇండక్షన్ స్టవ్లు అయితే మా దగ్గర స్టాక్ అయిపోయిందని చెప్పేసి బోర్డులు కూడా పెడతా ఉన్నారట. ఎందుకంటే అవి కూడా దొరకవు, మళ్ళీ బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఈ గ్యాస్ కోసం ఇబ్బంది పడేదానికంటే ఈ స్టవ్ మీద ఎంతో కొంత గ్యాస్ దానికంటే గ్యాస్ తొందరగా మనం ఏదైనా కుకింగ్ చేసుకోవాలంటే గ్యాస్ పైన తొందరగా మనం కుకింగ్ చేసుకోవచ్చు. కొంత ఇది ఇండస్ట్రియల్ స్టవ్ కాబట్టి కొంత అది లేట్ అవుతుంది, అయినా పర్వాలేదు. మరి దానికంటే ఇది అది లేని దానికంటే ఇది బెటరే కదా. సో అందుకని చెప్పేసి అంటే 1.3 లక్షలు అంటే 1,34,00,000 ఇండక్షన్ స్టవ్లు ఒక్క రోజులోనే దేశంలో అమ్ముడు అయిపోయినాయట. రేపు ఎల్లుండి 2 ఎల్పిజి నౌకలు రాబోతా ఉన్నాయట. 2 ఎల్పిజి నౌకలు ఇరాన్ అనుమతితో శనివారం ఉదయం హోర్మజ్ జలసంధిని సురక్షితంగా దాటినాయి. అవి రేపు ఎల్లుండి గుజరాత్ పోర్టులకు చేరుకోనున్నట్లు నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా శనివారం ఆయన మీడియాకు వెల్లడించినట. ఇక శివాలిక్, నందాదేవి అనే 2 ఎల్పిజి నౌకలు ముండ్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని చెప్పారు. ఈ 2 నౌకలు కలిపి సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పిజిని మోసుకొస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ప్రారంభమైన తర్వాత హోర్మోజ్ జలసంధి పశ్చిమ వైపున 28 నౌకలు చిక్కుకుపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి సురక్షితంగా జలసంధిని దాటేస్తున్నాయి. హోర్మోజ్ జలసంధిని మూసేసింది కదా ఇరాన్. సో కాబట్టి అక్కడి నుంచి ఆల్రెడీ 2 నౌకలు అక్కడి నుంచి బయలుదేరినాయట. రేపు ఎల్లుండో అవి గుజరాత్ పోర్ట్ వరకు చేరుకుంటాయి. కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి చెప్తా ఉంది కేంద్రం. సో చూడాలి మరి ఇది ఎట్లా ఉండబోతా ఉన్నది అని. దీనికి అంతటికి కూడా కారణం మన అందరికీ కూడా తెలుసు, ఇజ్రాయెల్ అండ్ ఇరాక్ తోటి ఉన్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం నేపథ్యంలో ఏర్పడ్డటువంటిది ఒక కొరతగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనప్పటికీ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాని ద్వారానే ఇదంతా కూడా ముడి చమురు అంతా కూడా రావాలా. కేవలం ఇండియాకే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఆ జలసంధి ద్వారా వచ్చేటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో ఆ సరఫరా ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చేటువంటిది ముడి చమురు ఏదైతే ఉంటుందో దాన్ని వినియోగించుకుని అంతా నడుస్తూ ఉంటుంది. పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మిగతా కొన్ని. సో వాటికి బ్రేక్ పడ్డది కాబట్టి ఇది ఉంది. మరి ఈ 2-3 రోజులలో యుద్ధం ముగుస్తుందని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఇక మరి ఇది నేనేదో సరదా కోసం నేను యుద్ధం చేస్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు అని చెప్పేసి నిన్న ట్రంప్ ఆయన మాట్లాడుతారు. చూడాలి మరి ఇది ఎందుకైనా మంచిది. కొంత ఈ యుద్ధానికి బ్రేకులు పడితేనే చాలా వాటికి ఫుల్ స్టాప్లు కూడా పడతాయి. ఎందుకంటే ఇది చూడొచ్చు మనం, ఒక పక్కన గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధర నిన్న పోయి అడిగితే గతంలో 1,800-1,900 ఉన్నదట ఒక కమర్షియల్ సిలిండర్. 4,000 నుంచి 4,500 పెట్టాం కానీ దొరకట్లేదట. అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు.